లాస్ట్ వీడియో ఛాలెంజ్ ఆన్సర్ వచ్చేసి 35,000 అండి. అండ్ ఈ వీడియో ఛాలెంజ్ వచ్చేసి ఈ సిటీకి 2 పేర్లని చెప్పారు కదా, ఒకటి హోచిమిన్ నేను చెప్పేస్తాను, బట్ రెండోది ఏంటి గెస్ చేయండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూడటం అయితే, నా పేరు సుష్మిత అండ్ నేను నా డైలీ రొటీన్ గురించి, ఏమైనా ఫుడ్ రెసిపీస్ దట్ ఐ రియల్లీ లైక్ ఆర్ మా ట్రావెల్ ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి మనం యాక్చువల్గా వియట్నాం వచ్చి ఇది మన 4th డే అనమాట. అండ్ ఈరోజు మనం సౌత్ ఆఫ్ వియట్నాంకి వెళ్ళబోతున్నాము, హోచిమిన్ అని చెప్పేసి. మనకి ఇండియాలోని ముంబై ఎలాలో ఆ టైప్ అనమాట, బిగ్గర్ అండ్ బిజియర్ as well. హెనాయ్ వచ్చేసి మనకి ఢిల్లీ టైప్లా ఉన్నది, అండ్ హోచిమిన్ వచ్చేసి ఇంకా బిజీగా ముంబై టైప్ లాగా అలాగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము అండ్ ఐమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు మనం హాయ్కి బాయ్ చెప్పేసి లెట్స్ గెట్ స్టార్టెడ్. So please enjoy your trip and see you next time in Vietnam. Yeah. See you later, alligator. Next time we'll come for another 3 places. Okay. And I love you a long time. Thank you very much. Thank you. All the best for you. Yeah, thank you. You too. Come on. చూసారా, ఇక్కడ థ్యాంక్ యూ చెప్పాల్సిన ప్రతిసారి అతను బౌ చేసుకుంటున్నారు. అది బేసిక్లీ వీళ్ళ ట్రెడిషన్ అనమాట. మనమైతే నమస్తే పెడుతుంటాము హెలో చెప్పడానికి, వీళ్ళైతే ఇలా బౌ చేసుకుంటుంటారు. బట్ యా, ఈ 4 days అయితే చాలా మెమరబుల్గా, చాలా మంచిగా పేషెంట్గా అంతా చూపించి చాలా మంచి గైడ్ అండి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే సిటీ వచ్చేసి అక్కడ మనకి మళ్ళీ వేరే గైడ్ వస్తున్నారు. అండ్ మన ఫ్లైట్ ఏమో 11కి అండ్ ఆల్మోస్ట్ 1-2 hours పడుతున్నట్టుంది. సెక్యూరిటీ చెక్ అంతా పూర్తయ్యేటప్పటికి మనకి ఇంకో 30 minutes ఉన్నదండి. సో ఇక్కడ ఏమైనా లైట్గా తినేద్దామా అనుకున్నాము, బట్ దెన్ ఆన్ అవర్ వే షాప్స్ అన్ని కనిపించినాయి. లైక్ వివ్ గాట్ గ్యాస్, టామీ హిల్ఫిగర్ అండ్ ఆల్ ఆఫ్ గిఫ్ట్ షాప్స్ as well. సో ఇవన్నీ ఒకసారి అలా చూసి ఫుడ్ ఏమైనా తీసుకుందామా అని చూస్తున్నాం. కాకపోతే నిజానికి ఫుడ్కి మాకు తగ్గట్టుగా అయితే పెద్ద ఆప్షన్స్ నాకు కనిపించట్లేదు. బిసైడ్స్ ఇప్పటి వరకు హ్యాలాంగ్ బేలోని గట్టా అదంతా తినేసాం కదా, సో కొంచెం రిఫ్రెషింగ్గా, కొంచెం రిలాక్సింగ్గా ఇండియన్ ఏమైనా ఉందేమో అని చూస్తున్నాం. ఉంటే నూడిల్స్ ఉన్నాయి, లేదంటే బ్రేక్ఫాస్ట్ టైప్లో అయితే స్టార్బక్స్ నుంచి శాండ్విచెస్ ఆ టైప్ ఉన్నాయి. ఆర్ మనకి ఫాస్ట్ ఫుడ్ ఉన్నది, బట్ మోస్ట్లీ ఇక్కడకి టైప్లానే ఉన్నాయన్నమాట. సో ఇంకా బోర్డ్ అయిపోయి అక్కడే ఏదైనా లంచ్ తెచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. హెనాయ్లోని 4 days స్పెండ్ చేసామండి. అండ్ హోచిమిన్లోని వచ్చేసి మనం 3 days స్పెండ్ చేయబోతున్నాము. సో మనకి మొత్తం ఇంకా ఆల్మోస్ట్ 1 week వియట్నాంలో స్పెండ్ చేసినట్టే అవుద్ది. ఒక ఐడియల్ ఫుల్ వియట్నాం ట్రిప్ అంటారా, ఒక 7 to 10 days పెట్టుకుంటే మనకి కొంచెం రిలాక్స్గా అన్నీ చూడొచ్చు. కానీ 7 daysలో కూడా స్పీడ్ చేసేస్తే అవుద్ది. మనదైతే రిలాక్స్గా కావాలనుకున్నాం కాబట్టి తక్కువ ప్లేసెస్లోనే చూద్దామని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఫైనలీ వి రీచ్డ్ హోచిమిన్. నన్ను అక్కడ ఇక్కడ మిస్టర్ రాజా 5 packs. హలో, హీస్ మిస్టర్ రాజా. Okay, nice Yeah. to meet you. Nice meeting you. My name is Mei. Let's go meet your family. Yeah. Mei. Okay. Okay, so we go to the bus now. Yeah. The bus car parking outside. We go like this. Okay. Let's go this way. Airport is very narrow, very small. So they not allow for the bus to stop too long. Okay. So that's why we have to walk a little bit. But it's okay doing exercise. This is an old airport? Huh? This is an old one? Yeah, very old. When constructed? This one built by the French. Okay. They built that from 1930. This parking? Yeah, very long time. This is... This airport is Tân Sơn Nhất Airport. సో చూసారు కదండి, ఇప్పుడు వరకు సిటీ సెంటర్లోనే ఎయిర్పోర్ట్ అనేది ఎవ్వరు చూస్తుండ్రు, ఎందుకంటే మనకి ఎప్పుడూ ఎండ్లోనే ఉంటాయి. కానీ ఇక్కడే ఎయిర్పోర్ట్ వచ్చేసి సిటీ సెంటర్లో ఉన్నది, ఎందుకంటే బిల్ట్ బై ద ఫ్రెంచ్ అంట. సో ఇట్స్ బిన్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడే కొంచెం రెనోవేషన్స్ అవన్నీ చేస్తున్నారు అండ్ పార్కింగ్ అదంతా పెట్టి అలా చేంజెస్ వచ్చినాయి. కానీ అదర్ దెన్ దాట్ ఇదైతే మనకి ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ దట్ ఐవ్ సీన్ ఇన్ ద సిటీ సెంటర్. అండ్ మనకి అక్కడ గైడ్ బిజీ అని చెప్తే ఏమో అనుకున్నాను, ఇక్కడికి వస్తుంటే తెలుస్తుంది ఎన్ని బైక్స్ ఉన్నాయో చూడండి. City is the right name.
Saigon? Actually, both. Oh. Because this city has two names. Saigon was the old name of the city before 1975. At that time, we call this Saigon City. But after the war, after 1975, the new government, they changed it. The new name is Ho Chi Minh City to commemorate Ho Chi Minh president. You know him, right? Yeah. He was very famous. He was the leader of the North Vietnam, also the communist in Vietnam. గుర్తుందా మనం డే 1 హోచిమిన్ వాళ్ళ హౌస్ అవన్నీ కూడా చూడడానికి వెళ్ళాం కదండి. సో అతని పేరుని పెడదామని చెప్పేసి ఇలాగ ఈ సిటీ పేరు కూడా అందుకనే 2 పేర్లు ఉన్నాయి, సైగాన్ అండ్ హోచిమిన్ అంట. మనకి మద్రాస్ అండ్ చెన్నై ఎలాగో అలా. Where are you living in India? Andhra Pradesh. Andhra Pradesh. South. In the south. South Yeah. India. State Andhra Pradesh. I just been to the north, New Delhi. Yeah. మనం అందరం వియట్నాం చూడడానికి ఎలా అయితే వస్తుంటామో ఇక్కడ వాళ్ళు హిమాలయాస్కి వచ్చి అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ అవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీకి చూడడానికి చాలా ఇష్టపడుతుంటారంట. సో అక్కడికి టూర్ గైడ్ లాగా ట్రాన్స్లేటర్ టైప్ లాగా మిన్ కూడా వచ్చారంట. మన కొత్త టూర్ గైడ్ మిన్ పేరు చెప్పలేదు కదా. It's about 13 million people living here. 13 million. This is the most crowded city in Vietnam. Okay. Even more than Hanoi. Hanoi, how much? Hanoi just 10 million. 10 million. Yes. And what is the total population of Vietnam? 100 million. 100 million. Yes. Because this city, a lot of people they come from everywhere. They come here to live and work here. Because this city open for everyone. Okay. And the weather here is very good for everyone. This city only has 2 seasons a year. Rainy season and dry season. Dry season. Yes. Now what is season now? Now it's the dry season. Dry season. Rainy season from April Dry season to or dry November. Okay. ఓకే, అయితే మనం కరెక్ట్ టైంకి వచ్చాం. ఎందుకంటే ఏప్రిల్ టు నవంబర్ వస్తే మొత్తం అంతా రెయిన్స్తోనే ఉంటుందంటండి. బట్ ఫైనలీ హోటల్ రీచ్ అయిపోయేటప్పటికి 30 minutes పట్టింది. మీకు తెలుసా యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి హోటల్కి 9 kilometers డిఫరెన్స్ అంట, కానీ మనకి 30 minutes పట్టింది. అంత బిజీ అంట ఈ సిటీ. అపారెంట్లీ దీన్ని ద సిటీ దట్ డజంట్ స్లీప్ అంటారంట వియట్నాంలోని. హోచిమిన్ ఇస్ దాట్ సిటీ ఫర్ యూ. ఈ రోజు అంటారా మన ప్లాన్స్ వచ్చేసి మోస్ట్లీ జస్ట్ సిటీ టూర్ లాగే ఉన్నది. లైక్ హెనాయ్లోని మనకి డే 1 ఎలా అయితే జరిగిందో అదేవిధంగా హోచిమిన్లోని ఈరోజు మనకి ఆల్మోస్ట్ అంతా సిటీ టూర్, దగ్గరలోని అట్రాక్షన్స్ అలాంటివన్నీ చూడడం అంతే ఉన్నదనమాట. సో ఫస్ట్ మనం చెక్ ఇన్ చేసుకుని దాని తర్వాత అవన్నీ చూద్దాం అనుకున్నాము. అండ్ రూమ్ కూడా మంచి స్పేషియస్గా చాలా వెంటిలేషన్తో చాలా బాగుందండి. అండ్ మనకి పూల్ ఫేసింగ్ రూమ్ ఇచ్చారు. సో ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. చూద్రి కానీ రండి. ఐ యూ రెడీ? 3, 2, 1 అండ్ హియర్ యూ గో. నైట్ అయితే మొత్తం లైట్స్ అంతా పెట్టి చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. వన్స్ యూర్ ఆల్ సెటిల్డ్ మనం మన సిటీ టూర్ అయితే స్టార్ట్ చేస్తామండి. అండ్ ఈరోజు మన ప్లాన్స్లో ఉన్న వల్ల మోస్ట్లీ మనకి ఇక్కడంతా కొంచెం ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, ఫ్రెంచ్ స్టైల్, ఆ స్టైల్స్లోనే ఉన్నాయంట ఆర్కిటెక్చర్ మొత్తం. సో ఈరోజు మనం చూడబోయేవి కెథీడ్రల్, ఓప్రా హౌస్ అండ్ పోస్ట్ ఆఫీస్, లైక్ పాత టైం నుంచి ఉన్న పోస్ట్ ఆఫీస్. అండ్ దెన్ మనం కొంచెం షాపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. లైక్ మనం నార్త్ సైడ్లో చూసిన దానికి సౌత్కి అసలు డిఫరెన్సెస్ ఏమున్నాయి. This one, the church, they are restoring. So at this time you just stay outside, pictures. It will be completed in 2026. Okay. French construction, please. Opposite to Saigon Notre Dame Cathedral is Saigon Post Office. Where is the post office? On the right side is one. Okay. I think of Vinod. Yeah. Post office is the post office. Both built by the French. వావ్, చాలా చాలా బాగుందండి. లైక్ పిక్చర్స్లోని జస్టిస్ చేయట్లేదు కానీ లైవ్లో చూస్తే చాలా అందంగా ఉన్నది. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుని పిక్చర్స్ తీసుకుంటుంటారంట మోస్ట్ ఉమెన్. చూస్తున్నారు కదా, అపారెంట్లీ వాళ్ళకి లూనార్ ఇయర్, వాళ్ళ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. సో ఆ టైంకి ఇలాగ మనం చాలా ఈ హిస్టారిక్ సైట్స్లో చూస్తుంటాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువే కనిపిస్తుంటాయని చెప్పారనమాట. ఈ మంత్ అంతా ఇంక ఇలానే ఉంటుంది, Feb 12th వరకు ఇలానే ఉంటుందంట. చూసారు కదండి, ఫ్రెంచే కన్స్ట్రక్ట్ చేశారంట ఈ పోస్ట్ ఆఫీస్ కూడా. అందుకనే మనకి ఎక్కువ yellowish, greenish టోన్స్ కనిపిస్తున్నాయి చూడండి. మనం
హెనాయ్‌లో చూసిన అక్కడవి కూడా ప్రెసిడెంట్స్ హౌస్ ఏంటి అవన్నీ కూడా సిమిలర్ టోన్స్‌తోనే ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ మనం ఇండియా పాండిచ్చేరి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎక్కువ ఇలానే కనిపిస్తది. యెల్లో, గ్రీన్ అలాంటి స్టైల్ అనమాట. సో, ఇదొచ్చేసి మనకి ప్రస్తుతానికి పోస్ట్ ఆఫీస్ అయితే ఇన్ ఆపరేషన్ లేదనుకోండి. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ సైట్ సీయింగ్ స్పాట్ అనమాట హోచిమిన్‌లోని. ప్రస్తుతానికైతే మనకి లోపల మొత్తం అన్ని గిఫ్ట్స్ రిలేటెడ్ ఆ టైప్ ఉన్నాయి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రేగ్రెన్సెస్, వాచెస్, బ్రేస్లెట్స్, రింగ్స్ లైక్ ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ లేదంటే పోస్ట్ కార్డ్స్ ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ కదా. సో లైక్ వై వుడ్ దే వుడ్ నాట్ హ్యావ్ పోస్ట్ కార్డ్స్ రైట్. సో ఇక్కడ వియట్నాం పోస్ట్ కార్డ్స్ అలాంటివి కూడా ఉన్నాయండి. ఇలా ఇప్పుడు చూస్తుంటే ఆ టైంలోనే ఎలా ఉండేదా అని ఊహించుకుంటుంటే చాలా చాలా బాగుందండి. నేను ఇదంతా రికార్డ్ చేసుకునే లోపల మమ్మీ నాన్నగారు చెల్లమ్మ లోపలికి వెళ్ళిపోయారు. సో మనం కూడా వెళ్దాం. చూడండి ఇక్కడ మెయిల్ బాక్స్ ఉన్నది కానీ ఆపరేషన్లో అయితే లేదన్నారు. బట్ యా ఇటువైపు అంతా షాపింగ్ ఉన్నది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం అంతా షాపింగ్ ఐ మీన్ రైట్ సైడ్ కూడా మొత్తం అంతా షాపింగే ఉందండి. ఇక్కడ చూసిన తర్వాత తెలుస్తుంది లైక్ నార్త్‌లోని మనకి దొరికిన ఐటెమ్స్ మళ్ళీ ఇంకెక్కడ దొరకవేమో అనే కంగారులో అక్కడ తీసుకున్నాం కానీ నిజానికి మనకి ఇక్కడ కూడా ఉన్నాయి. సో మనకి ప్లేస్ బట్టి ప్రైసెస్ మారుతున్నాయి, క్వాలిటీ మారుతుంది. బట్ అదర్ దెన్ దాట్ సేమ్ ప్రొడక్ట్సే మనకి ఆల్ ఓవర్ అన్ని టూరిస్ట్ స్టోర్స్‌లోని సేమ్ ప్రొడక్ట్సే ఉంటున్నాయండి. సో మీరొచ్చినప్పుడు అలా కంగారు పడకుండా మీకు ఎక్కడ బాగా నచ్చిందో ఎంత చూసుకుని దాన్ని బట్టి మీరు తీసుకోండి. లైక్ ఒకటేంటంటే మనం టూరిస్ట్ స్పాట్‌లోని తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఒథెంటిసిటీయే మనకి వేరుంటది. వేరే సెపరేట్ స్టోర్స్‌లోని తీసేసుకుంటే మనకి డిఫరెంట్‌గా ఉంటాయి. క్వాలిటీస్ డెఫినెట్‌లీ చేంజ్ అయితే ఉన్నాదండి. అండ్ ఇక్కడ చూసుకున్న తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లొకేషన్‌కి వెళ్ళబోతున్నాము. దానికన్నా ముందు లైక్ ఆన్ అవర్ వే మేము ఈ డెకరేషన్ అంతా చూస్తున్నాము. అండ్ వీళ్ళ న్యూ ఇయర్ అంటే చాలా చాలా పెద్ద పండుగనమాట. సో అందుకని మొత్తం స్ట్రీట్స్ అన్నీ డెకరేట్ చేసి మనకి క్రిస్మస్ టైంలో లండన్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటది అలా ఉన్నది స్ట్రీట్స్ అన్నీ చాలా చాలా అందంగా ఉన్నాయి. మనం నెక్స్ట్ వెళ్ళే లొకేషన్ వచ్చేసి ఓపెరా హౌస్ అండి. చూడండి ఇక్కడ మనకి షోస్ కూడా జరుగుతుంటాయంట. ఇప్పుడు కూడా ఏదో జరుగుతున్నట్టుంది కానీ మనకొచ్చి టైమింగ్ బట్టి అయితే మనకి కుదరట్లేదు. బిసైడ్స్ నెక్స్ట్ దానికి కూడా టైం అయిపోతుంది. సో వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ ఫ్రమ్ హియర్. అండ్ ఇది వచ్చేసి ఒక పెద్ద షాపింగ్ సెంటర్ లాగా దిస్ ఇస్ బేసిక్లీ ది సెంట్రల్ అనమాట. అండ్ మనకి ఇక్కడ నిజానికి టూరిస్ట్ బస్సెస్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి చూడండి అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వరకు నేను హెనాయ్‌లోని కూడా చూడలేదు, ఇక్కడ ఉన్నాయి. లూయి విటాన్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఆపోజిట్‌గా చూస్తే ఓపెరా హౌస్. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి పీపుల్స్ కమిటీ బిల్డింగ్ అంటండి. యాక్చువల్లీ అది గవర్నమెంట్‌ది. సో పబ్లిక్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. కానీ ఆ విషయం పక్కన పెట్టి ఏ ఫిల్టర్ పెట్టలేదు. ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నది. ఇట్స్ బ్యూటిఫుల్. బట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము డిన్నర్ చేసేసి వాకింగ్ స్ట్రీట్‌కి వచ్చామండి. నౌ బిఫోర్ యూ జడ్జ్ వాకింగ్ స్ట్రీట్ ఇక్కడ మనకి వియట్నాం వాకింగ్ స్ట్రీట్ వచ్చేసి థాయిలాండ్ వాకింగ్ స్ట్రీట్ అయితే అస్సలు కాదు. వియట్నాంలోని ప్రాస్టిట్యూషన్ అనేది ఇల్లీగల్. అందుకని చెప్పేసి ఇది కొంచెం కిడ్ ఫ్రెండ్లీగా ఎవరు వెళ్ళినా ఫ్యామిలీ వచ్చినా కూడా కొంచెం బెటర్‌గా ఉంటదనమాట. కొన్ని అయితే ఇలా క్లోతింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. లైక్ క్లోతింగ్ స్టోర్స్ కూడా ఉన్నాయండి. అండ్ మమ్మీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వాళ్ళు ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాము. కానీ మనకి ఇప్పటి వరకు అయితే కరెక్ట్‌గా సెట్ అయ్యి దొరకలేదు. ఆ స్టోర్ కూడా చూసాం. ఆ సిల్క్ స్టోర్ చూసారు కదా! అది కూడా లోపలికెళ్ళాం కానీ ఏది అంత సాటిస్ఫాక్టరీగా అయితే అనిపించలేదు. బై ఆర్డర్ మాత్రమే చేస్తారంట. సో ఇట్స్ నాట్ రియల్లీ గుడ్ ఫర్ అస్. ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ నుంచి షిప్పింగ్ చేయించుకొని ఒక డ్రెస్‌కి అది టూ మచ్ కదా! మనకి ఇక్కడ వచ్చేవాళ్ళు మోస్ట్‌లీ మరీ ప్రిఫర్ చేస్తే డ్రింక్స్ తాగడానికి ప్రిఫర్ చేస్తుంటారు. బట్ అదర్ దెన్ దాట్ అవి మాత్రమే కాకుండా మంచి ఎస్థెటిక్ కెఫేస్ ఉన్నాయి. బబుల్ టీస్ అని, డోనట్స్ అలా డెజర్ట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఏ జంతువు కావాలంటే ఆ జంతువు తినేసి అలాంటి సీ ఫుడ్ అవన్నీ కూడా ఉన్నాయండి. చూడండి అసలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నదో. ఇక్కడ బాగా ఫేమస్‌ది మిన్ చెప్పారన్నమాట. మన టూర్ గైడ్ చెప్పారు. We have hủ tiếu. Hủ tiếu is like a noodle with chicken or noodle with egg Noodle and with pork. chicken, okay. Yes. లైక్ వాళ్ళ ఫుడ్‌లోని ఏది బాగా ఫేమస్ అంటే మోస్ట్‌లీ బీఫ్ అలాంటివి చెప్తున్నారు. కానీ ఇండియన్స్ మన ఫ్రెండ్లీ కాబట్టి కాఫీ లాంటివి చెప్తున్నారు. కానీ అది కాకుండా స్పైసీ ఫుడ్‌లోని చూస్తే ఈ నూడిల్స్ ప్లస్ వాటెవర్ టాపింగ్స్ మనకి ఎలా నచ్చితే అలా అని చెప్పేసి చాలా ప్లేసెస్‌లోని ఇలా కూడా చూస్తున్నామండి. టేబుల్స్ అండ్ చైర్స్ బాగా లో ఉంటున్నాయి. అండ్ నూడిల్స్ సూప్ లాగా తినేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ లైక్ రామెన్ ఐ వుడ్ సే.
మోస్ట్‌లీ వాళ్ళ ఎవ్రీడే డయట్ అంటూ అలా ఉన్నదండి. అండ్ ఇక్కడ స్టోర్స్ మీరు చూస్తే ఎక్కువగా అయితే లోపలొచ్చేసి హౌస్ ఉంటుంది. అండ్ బయటొచ్చేసి స్మాల్ బిజినెస్ ఓనర్స్ టైప్‌లా వస్తుంది. అండ్ ఎంత బావుంటుందో ఎందుకంటే డిన్నర్ టైమ్ అయిన వెంటనే లైక్ డిన్నర్ టైమ్ అంటే ఇంకా స్టోర్‌ని క్లోజ్ చేసి అక్కడే ఫ్యామిలీతోని కలిపే తింటున్నారనమాట. లైక్ మనం షోస్‌లోని చూస్తుంటాం చూడండి, కొరియన్ షోస్‌లోని ఇక్కడ చూపిస్తుంటారు. అలా లో టేబుల్ యేసుకొని అక్కడే స్టవ్ లాంటిది పెట్టుకొని అక్కడి నుంచి వార్మ్ చేసుకొని అలా తినేస్తుంటారు. చాలా ఫ్యాసినేటింగ్‌గా అనిపించింది. అండ్ మనకి లూనా న్యూ ఇయర్ దగ్గరలోనే ఉన్నది కాబట్టి దాని డెకరేషన్, వాళ్ళ ఫ్లాగ్స్, ఆ లైట్స్, లాంటర్న్స్ టైప్‌లా ఉన్నాయి చూడండి. అవి అంతా చాలా చాలా బాగున్నది. going on. Look at me sometimes like all you want to do is run. Hear me out. ఇక్కడ కూడా మీరు రైట్‌లోని చూస్తే ఎక్కువ ఆ టైప్‌లానే ఉన్నాయి. లో టేబుల్స్, లో చైర్స్ అండ్ మోస్ట్‌లీ నూడిల్స్ విత్ వాళ్ళకి ఎలాంటి టాపింగ్స్ కావాలంటే అలాగా. మనం హెనాయ్‌లోని చూసినప్పుడు అక్కడ కూడా సిమిలర్‌గానే ఉన్నదండి. ఇంకా అందరిది ఐ థింక్ ఇదే వాళ్ళ గో టు ఫుడ్ అనుకుంటా అండి. కానీ ఇక్కడ వచ్చేసి సాల్టు చాలా తక్కువ, స్పైసెస్ కూడా చాలా చాలా తక్కువున్నాయి. నో సాల్ట్, నో స్పైస్ అన్నట్టున్నది మేము ట్రై చేసినప్పుడు. అండ్ లోపలికొచ్చి కొలిది ఇంకా కొంచెం ఎక్కువ లైట్స్ అండ్ టూ మచ్ మ్యూజిక్ అన్నట్టున్నది. సో, ఇంక మేము బ్యాక్ టు ద ఫ్రంట్‌కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాము. అండ్ చూసారు కదండీ ఫస్ట్ డే ఇన్ హో చి మిన్ అయితే ఇలా జరిగింది. అండ్ వి ఫౌండ్ దిస్ లిటిల్ పప్పీ సో క్యూట్. ఒక పూడల్ అన్నమాట. రామ్ చరణ్ కూడా చూడండి సేమ్ పూడల్ అనమాట. బట్ యాహ్! మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టే వెంటనే వెళ్ళి లైక్ చేయండి. నచ్చుద్ది అని వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై టేక్ కేర్. And even when you're next to me.